ప్రభుత్వం వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పంచాయతీ నిధులు ఎటు వెళ్లాయో తెలియటం లేదన్నారు. తన హయాంలో ఒక్క అవినీతి కూడా జరగనివ్వనన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తనకు జీతం అవసరం లేదన్నారు. రుషికొండ భవనాల ఖర్చుతో ఒక్క జిల్లా అభివృద్ధి జరిగేదన్న పవన్ రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేశారని మండిపడ్డారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు పవన్ కళ్యాణ్. వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి, వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని భయపెట్టేశారు అందరూ. మీరు చెప్పండి, ఎక్కడ ఆగినాయి? ఎక్కడ ఆగలేదు. అంటే ఆగకపోగా రెట్టింతలు వచ్చి మీకు ఇంటికి వచ్చింది. అంటే సెక్రటరీ అంటే నేను ఒకటే అడిగాను మన పంచాయతీ రాజ్లో. అంటే మనకి ఒక పిఠాపురంలోనే 620 సెక్రటేరియట్స్ కదా మనకు ఉందండి. జిల్లా మొత్తం మీద 620 సెక్రటేరియట్స్, 600 సచివాలయాలు. వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు. దాదాపు 6,000 మంది పైచిలుక అధికారులు, మనం టోటల్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తా ఉన్నారు. గత ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసిందని పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారు. పంచాయతీ నిధులు ఎటు వెళ్లాయో తెలియటం లేదంటూ పవన్ కళ్యాణ్ అయితే గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మరింత సమాచారంని మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్. సుమా, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు ఎన్టీఆర్ భరోసా కార్యక్రమానికి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాలు అయితే మాత్రం వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి కేవలం వ్యక్తులు మాత్రమే బాగుపడ్డారు. వ్యవస్థలు నిర్వీర్యం కావడం వల్ల రాష్ట్రం అంతా కూడా వెనక వెళ్ళిపోతుందని చెప్పి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించిన నేపథ్యంలో అకౌంట్స్ కానీ డీటెయిల్స్ కానీ చూస్తుంటే నిర్వీర్యపోయానని చెప్పి అసలు ఎప్పుడూ కూడా అంటే నా అకౌంట్స్ కూడా నేను ఇంతసేపు చూడలేదు. కేవలం అంటే 20 సంవత్సరాల కాలంలో నా అకౌంట్స్ కేవలం 1 గంట సమయం మాత్రమే చూశాను. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల డబ్బులు కనుక అకౌంట్స్ని ఒక్కొక్క సెక్షన్లో 4-5 గంటలు అయితే మాత్రం చూశాను. అసలు డబ్బులు ఎక్కడికి పోయాయో కూడా అర్థం కాలేని పరిస్థితులు అయితే మాత్రం కొనసాగుతున్నాయని కూడా పవన్ కళ్యాణ్ అయితే చెప్పారు. అదేవిధంగా ఈ పెన్షన్లు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో పెన్షన్లు అయితే మాత్రం అంటే వాలంటరీ వ్యవస్థ లేకపోతే కూడా పెన్షన్లు ఇవ్వలేము, వాలంటరీ అని చెప్పి భయపెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఒక్కరోజే సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ ఈరోజు ఉదయం 6 గంటలకు మొదలుకొని సాయంత్రం లోపల దాదాపుగా 99% పెన్షన్లు అయితే మాత్రం పంపిణీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. అంటే మా ప్రభుత్వం నిబద్ధతకు నిజాయితీకి ఇదే నిదర్శనం అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం చెప్పడం జరిగింది. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మొదటిసారి ఈరోజు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో అడుగుపెట్టారు. గెలిచిన తర్వాత ఎవరో రాలేదని చెప్పి చాలామంది అనుకున్నారు. అయితే నేను విజయోత్సవాలు కానీ ర్యాలీలో కానీ పాల్గొనడానికి అయితే మాత్రం అంతగా ఇష్టపడను. నేను ఒకవేళ కనుక బయటికి వస్తే కనుక నాతో పాటు అధికార వ్యవస్థ అంతా కూడా పనిచేయవలసిన అవసరం ఉంది. వాళ్ళ సమయాన్ని కానీ నా సమయాన్ని కానీ వేస్ట్ చేయను. నేను తీసుకున్న కీలకమైన శాఖల్లో ఆ సమయాన్ని కనుక వెచ్చిస్తే కనుక ప్రజలకు మరింత మంచి చేసే అవకాశం ఉందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ అయితే చెప్పారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక క్లారిటీగా క్లియర్గా కూడా పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఎటువంటి పని చేయడానికైనా ఏం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. అయితే ప్రభుత్వం అయితే మాత్రం బాధ్యతలు తీసుకుని అతి కొద్ది రోజుల్లోనే ప్రజలందరికీ కూడా అందుబాటులో వచ్చే విధంగా పెన్షన్ విధానాన్ని అయితే మాత్రం తీసుకొచ్చాము. అదేవిధంగా ప్రతి వ్యవస్థలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజా సంక్షేమం కోసం మేము పనిచేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం చెప్పారు. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా ఆ లోపాలను అయితే మాత్రం సరిదిద్దుకునే విధంగా అయితే మాత్రం అడుగులు వేస్తున్నామని కూడా చెప్పారు. దాంతోపాటు నాకైతే మాత్రం డబ్బు మీద ఎటువంటి వ్యామోహం లేదు, డబ్బు పిచ్చి కూడా లేదు, డబ్బు సంపాదించుకున్న ఆలోచన కూడా లేదు. అందువల్ల ఖచ్చితంగా నేను కానీ నా ప్రభుత్వం కానీ నిజాయితీగానే పనిచేస్తాం, నిజాయితీగానే ముందుకు వెళ్తామని చెప్తూనే అంటే అక్రమ బియ్యం వ్యాపారాలకు సంబంధించి చిన్న మచ్చు తునకలా అయితే మాత్రం గత 2 రోజుల నుంచి కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన
తనిఖీల్లో కూడా అక్రమ బియ్యం అయితే మాత్రం బయటపడ్డాయి. ఈ విధంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా ఎక్కడా వదిలిపెట్టేలేదు. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా శిక్షించి తీరుతామని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం స్పష్టంగా అయితే మాత్రం క్లియర్గా కూడా చెప్పిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేయడం వల్ల ఆ ఒక్కో వ్యవస్థని కూడా సరిదిద్దుకుని సర్దుబాటు చేసుకుని అదుపులోకి తెచ్చుకునే ప్రయత్నాలు అయితే మాత్రం నేను కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ చేస్తున్నారని కూడా ప్రజలను ఉద్దేశించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారని కూడా మనం చెప్పుకోవచ్చు సుమా.